హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. సింధు ఆదిత్యతో ఉండటం రాజశ్రీ చూసి ఇంటికి వచ్చిన తర్వాత సింధుని చన్నీళ్లతో స్నానం చేయమని చెప్పి వెళ్తుంది. సింధు చన్నీళ్లతో స్నానం చేసి వణికిపోతూ ఉంటుంది. అక్కడ దాకా చూశాం కదండి. ఇక ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దామా? వెళ్లే ముందు మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. ఇక కథ ఏంటో చూద్దామా? పెళ్ళైనమ్మాయి పార్ట్ 7. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది సింధు అమ్మాయి గారు అని అనుకొని ఒంటికి మంచిది అని చేయమని చెప్పారేమో అని పదమ్మాయి గారు లోపలికి వెళ్దామని సింధుని లోపలికి తీసుకువెళ్ళింది. సింధు రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని చలికి వణికిపోతుంటే, ఏంటమ్మా ఇంకా తగ్గలేదా అని అడిగింది లక్ష్మి. లేదు లక్ష్మి, చలిగా ఉంది. చలికాలం కదా, అలాగే ఉంటుంది. అదీ కాక తల కూడా తడిగా ఉందిగా, అందుకే తగ్గలేదేమో. నేను సాంబ్రాణి తీసుకొస్తాను ఉండండి అమ్మాయి గారని లక్ష్మి బయటికి వెళ్తుంది. రాజశ్రీ చూసి, ఎక్కడికి లక్ష్మి వెళ్తున్నావు అని అడిగింది. అది అమ్మాయి గారికి చలి తగ్గలేదండి, తలకి సాంబ్రాణి వేద్దామని తీసుకురావడానికి వెళ్తున్నాను. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకురా అని అన్నది. అది అమ్మాయి గారు చలికి అని అంటుంటే, ఏం కాదులే, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయి అని కోపంగా అన్నది రాజశ్రీ. సరే అమ్మగారు అని కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి. సింధు అమ్మ, నీకు కావాలనే హింస పెడుతున్నట్లుంది అమ్మగారు. అమ్మాయి గారు అంత కాని పని ఏం చేశారో తెలియటం లేదే అని అనుకుంటూ కాఫీ పెట్టి ఇది తీసుకువెళ్ళి ఇచ్చి సింధు అమ్మాయి గారి దగ్గరకు వెళ్ళాలని గబగబా రాజశ్రీ రూమ్లోకి వెళ్ళి కాఫీ ఇచ్చి వెళ్తుంటే, ఎక్కడికి లక్ష్మి వెళ్తున్నావు అని మళ్ళీ ఆపింది. ఎక్కడికి లేదమ్మా, ఏమైనా కావాలా అని అడిగింది. తలనొప్పి తగ్గటం లేదు, కొంచెం తలపట్టు అని అన్నారు రాజశ్రీ. సరే అమ్మా అని తల నొక్కుతూ సింధు గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదులే అమ్మగారు. నీ పిల్లలు బాగా చదువుతున్నారా అని అడిగింది. చదువుతున్నారమ్మా, అంతా మీదయ్యే కదా అన్నది లక్ష్మి. నీ పిల్లలు చదువులు అలా ఉండాలి అంటే అంతా నీ చేతుల్లోనే ఉంది లక్ష్మి. నేనేం చేశాను అమ్మగారు ఇప్పుడు? నువ్వు ఏమి చేయకూడదనే నేను చెప్పేది. లక్ష్మికి అర్థం కాక, అంటే అమ్మగారు, నువ్వు చిన్నపిల్లవి కాదు కదా, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా. అలాగే అమ్మగారు అని ఇప్పుడు నేను సింధు అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళకూడదా? పాపం సింధు అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూడకూడదా? ఎందుకో ఈ అమ్మగారికి ఇంత రాక్షసంగా ఉన్నారు. ఏంటే, నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమైంది అమ్మగారు. సరే, ఇప్పుడు వెళ్ళి నీ పని చూసుకో. సరే అని లక్ష్మి బయటికి వచ్చింది. నా కొడుకు పోయి నేను బాధపడుతుంటే నువ్వు వేరొకరితో కులుకుతావా? అసలు నీకు నా కొడుకు పోయాడనే బాధ ఉందా? ఎందుకుంటుందిలే, నువ్వు ఇష్టపడి చేసుకుంటేనే కదా. వాడిని పోగొట్టుకొని నేనెంత కుమిలిపోతున్నానో నీకేం తెలుసు? నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నా వాడు బ్రతికి ఉండేవాడేమో. ఏ ముహూర్తాన మా ఇంట కాలు పెట్టావు, నా కొడుకుని చంపేశావు. నిన్ను బయటికి పంపితేనే హాయిగా బతుకుతావని మా ఇంట్లో ఉండనిచ్చాను. అలా ఎలా నిన్ను హాయిగా బ్రతకనిస్తాను? నీ మీద ప్రేమతో ఉన్నట్లే ఉంటూ నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఆయన నీ మీద జాలితో చదివిస్తానంటే ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నువ్వు ఇంట్లో ఉంటే 4 గోడల మధ్య నిర్లిప్తంగా బ్రతకటం అలవాటు చేసుకుంటావు. అప్పుడు నీకు బాధ అంటే ఏంటో తెలియదు కదా. అందుకే ఆయన కాలేజీ అనగానే సరే అన్నాను. మనుషుల మధ్య తిరిగితే నీ జీవితం నీకు గుర్తుకు వచ్చి నువ్వు ఇంటికి వచ్చి బాధపడుతుంటే అది చూసి ఆనందించాలని అనుకున్నాను. కానీ నువ్వు ఒకడికి అంత దగ్గరగా ఉంటావని నేను అస్సలు ఊహించలేదు. అసలు వాడెవడు? మీ ఇద్దరి మధ్య సంబంధం ఏమిటో కనుక్కుంటాను. ఆ రోజు నా కొడుకుని పెళ్లి చేసుకోవటానికి నువ్వు నా కొడుకుని ఎన్ని తిప్పలు పెట్టావో మర్చిపోయాను అనుకున్నావా? అసలు నేనేదీ మర్చిపోలేదు అని అనుకొని సింధు రూమ్ దగ్గరకు వచ్చి చూస్తే బెడ్ మీద వణుకుతూ పడుకొని ఉంది సింధు. అది చెప్పినట్లు దీనికి చన్నీళ్లు పడవనుకుంటా, ఇంకా అలానే వణుకుతుంది. ఇప్పుడు నీకు నువ్వు పడే బాధ తప్ప ఏదీ గుర్తుకురాదు, అలానే ఉండాలి. లేకపోతే కాలేజీ నుండి ఇంటికి వచ్చి హాయిగా వాడి గురించి కలలు కంటూ పడుకుందాం అనుకున్నావా?
ఇప్పుడు కలలు అని అనుకొని నువ్వు బెడ్ మీద అంతా హాయిగా పడుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఏదో ఒకటి ఆలోచించి ఈ బెడ్ మీద పడుకోకుండా చేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తూ తన రూమ్‌లోకి వెళ్ళి ఏం చెప్పి దాన్ని కింద పడుకునేలా చేయాలి? ఏదో ఒక కారణం వెతికి ఏదో ఒకటి చెయ్యాలనుకొని బెడ్ మీద కూర్చొని కొడుకు ఫోటోని చూస్తూ, రుద్ర, నీకు మాటిచ్చినట్టే దానికి నరకం చూపిస్తున్నాను. నువ్వెక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావు రుద్ర. సింధు చలిగా ఉంటే బెడ్‌షీట్ కప్పుకొని, లక్ష్మి వస్తానని వెళ్ళింది ఇంకా రాలేదు. చన్నీళ్లతో స్నానం చేస్తే ఇంత చలి ఉంటుందా? నాకేమీ అర్థం కావటం లేదే అని కళ్ళు మూసుకొని పడుకుంది. అంత బాధలోనూ ఆదిత్య, మానస అన్నయ్యని గుర్తుకు వచ్చి నవ్వొస్తుంది. ఆదిత్య, మానస ఇంటికి వెళ్తారు. మానస డాన్స్ చేస్తూ ఇంట్లోకి వెళ్తుంటే మానస వాళ్ళ అమ్మ చూసి, రోజు నీరసంగా ఇంటికొచ్చేదానివి ఈరోజేంటే డాన్స్ చేస్తూ వస్తున్నావు? ఏంటి సంగతి అని అడిగింది విజయ. ఏమి లేదమ్మా, డాన్స్ చేయాలనిపించింది చేశా అంతే అంటూ రూమ్లోకి వెళ్ళింది మానస. ఏంట్రా అన్న చెల్లెళ్ళు మాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా ఏంటి అని అడిగింది విజయ. అలాంటిదేం లేదమ్మా, ఉంటే నీకు కాక ఎవరికి చెప్తాను చెప్పు అన్నాడు ఆదిత్య. ఏమో, మీ ఇద్దరిని నమ్మలేను. ఇద్దరికిద్దరు తోడు దొంగలు. అంతా అయిన తర్వాత కానీ ఇది సంగతి అని చెప్పరు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, మీ సంగతి నాకు తెలీదా అన్నారు. మా మంచి అమ్మ, నీకు అన్నీ భలే తెలిసిపోతాయే అంటూ షోల్డర్ చుట్టూ చేయి వేశాడు. మిమ్మల్ని కన్నదాన్ని, మీ గురించి ఆ మాత్రం తెలీదా ఏంటి? ఇంతకు విషయం ఏమిటో చెప్పు కన్నా. నిజంగానే ఏం లేదు మా, అదెందుకు డాన్స్ వేసుకుంటూ వెళ్ళిందో నాకే అర్థం కాలేదు. ఇక నీకేం చెప్పమంటావు? నాకు ఆకలిగా ఉంది, ఏమైనా ఉంటే పెట్టు అని అన్నాడు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని కిచెన్లోకి వెళ్ళారు విజయ. ఆదిత్య మానస రూమ్లోకి వెళ్ళి, ఎందుకే ఇంట్లోకి డాన్స్ వేసుకుంటూ వచ్చావు? అసలు ఎందుకు నీకు అంత సంతోషంగా ఉంది? నాకు ఒక్క విషయం అర్థమయ్యి ఆనందంతో డాన్స్ వేసుకుంటూ వచ్చానురా అని అన్నది. ఏంటో నీకు అర్థమైన అంత సంతోషమైన విషయం? అబ్బా, ఆశ దోశ చెప్తారు మరి అన్నది మానస. ఇప్పుడు నువ్వు కనుక చెప్పలేదనుకో, చెప్పకపోతే ఏం చేస్తావురా? నీకు నెల నెల నాన్నకు తెలియకుండా ఇచ్చే పాకెట్ మనీ ఇవ్వను, నీ ఇష్టం అన్నాడు ఆదిత్య. అన్నయ్య, ఇది అన్యాయం, దానికి దీనికి సంబంధం ఏంటి అని ఏడుపు గొంతుతో అడిగింది మానస. నువ్వు ఫస్ట్ ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో చెప్పు. చెప్తే ఇస్తావుగా. ఇస్తాను, చెప్పు ముందు అన్నాడు. నువ్వు మా ఫ్రెండు సింధుని ఇష్టపడుతున్నావని తెలుసుకున్నాను. ఏంటే నువ్వనేది? నిజం ఒప్పుకో బ్రదరు, నీ లవ్కి హెల్ప్ చేసేది నేనే, అందుకే ఉన్నది ఉన్నట్లు చెప్పు. నీ మొహం కదూ, అలాంటిదేమీ లేదులే అన్నాడు ఆదిత్య. ఇదిగో అన్నయ్య, నేను మంచి మూడ్లో ఉన్నాను, చెప్పు. రేపటి నుంచి సింధుకి నీ గురించి మంచిగా చెప్తాను, లేదంటే నీ గురించి చెడ్డగా చెప్తాను. నువ్వు నా గురించి ఎంత చెడ్డగా చెప్పినా నమ్మదలే సింధు అన్నాడు. అంటే నీ గురించి అంత బాగా తెలుసా? తెలుసు అనే అనుకుంటున్నా. అంటే మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా అని ఆశ్చర్యంగా అడిగింది. పరిచయం అంటూ ఏమీ లేదు. నువ్వు తన గురించి చెప్పేటప్పుడే నాకు తను ఎలాంటిదో తెలిసిపోయిందిలే, అందుకే అంటున్నాను. అందుకే నువ్వు ఏం చెప్పినా నమ్మదు అన్నాను. అన్నయ్య, ఇంత మంచిగా అడిగితే నువ్వు చెప్పవు కదా. ఎప్పుడైనా హెల్ప్ కావాలని వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ పని అన్నది మానస. అప్పుడు చూద్దాంలేవే అని బయటికి వచ్చాడు. విజయ్ గారు తినటానికి తీసుకువస్తే ఆదిత్య తింటూ సింధు ఏం చేస్తుందని ఆలోచిస్తూ ఉన్నాడు. మానస వచ్చి, నాకు పెట్టకుండా తింటున్నావా అంటూ ప్లేట్ లాక్కుంది. అమ్మా అని పిలుస్తాడు. విజయ్ గారు ఇంకో ప్లేట్ తీసుకొని వచ్చి, ఏంట్రా అంత పెద్దగా అరిచావు? దాన్ని చూడుమా, నా ప్లేట్ లాక్కొని ఎలా తింటుందో. ఇంత వయసు వచ్చినా ఈ కొట్టుకోవటం ఏమిటి అని ప్లేటు ఆదిత్యకి ఇచ్చింది విజయ. మానస, నువ్వు ఇలా చేస్తే రేపు నీకు వచ్చే వదిన మా ఆయన్ని ఎందుకలా ఏడిపిస్తున్నావు అంటుంది. ఏమి అనదు, నాకు వచ్చే వదిన నా ఫ్రెండే కదా అని నోరు జారింది. ఏంటి నీ ఫ్రెండా? అంటే నీకు కాబోయే వదిన నీకు తెలుసా? ఆదిత్య మానస నెత్తిన ఒకటి వేసి, అదేదో పిచ్చివాగుడు వాగుతుందిలేమా. ఆదిత్య, నిజం చెప్పు, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పు, నేను మీ నాన్నతో మాట్లాడతాను. అమ్మా, నువ్వెక్కడికో వెళ్ళకు. మానస, పెళ్ళైన తర్వాత నా పెళ్లి గురించి ఆలోచిస్తాను.
నాకప్పుడే పెళ్ళా అని ఆశ్చర్యంగా చూసింది మానస. నువ్వేమైనా చిన్న పిల్లవా ఏంటి? నీకు పెళ్లి వయసొచ్చిందిగా. అది అలా చెప్పమ్మా. లేకపోతే ఇంకా చిన్న పిల్లననుకుని పిల్ల పనులు చేస్తుంది. అన్నయ్య అంటూ చూసింది. తినటం అయింది గదా! వెళ్లి చదువుకో ఇంకా అన్నాడు. నీ పని తర్వాత చెప్తా అని అనుకుంటూ రూమ్‌కి వెళ్ళింది మానస. సరే అమ్మా నాకు ఆఫీస్ వర్క్ ఉంది. వెళ్లి చేసుకుంటాను. ఆదిత్య నువ్వెవరిని ప్రేమించటం లేదు కదా! ఉంటే చెప్పు. నేను నాన్న వెళ్లి వాళ్ళతో మాట్లాడతాము. అంతేకాని మీరు ఎలాంటి పిచ్చి పనులు చేయకండి. అమ్మా ఇప్పటికైతే ఎలాంటి ఆలోచన లేదు. నువ్వు ధైర్యంగా ఉండు అని రూమ్‌లోకి వెళ్ళాడు ఆదిత్య. సింధు పడుకొని నిద్రపోతూ ఉలిక్కిపడి లేచి కూర్చొని వణుకుతూ ఉంది. ఏంటి నాకు అలాంటి కల వచ్చింది? ఆదిత్యకి ఏమీ కాకూడదని ఒళ్ళంతా వెచ్చగా ఆవిర్లు వస్తుంటే అప్పుడు చూసుకుంటుంది. తన ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. అయ్యో! జ్వరం వచ్చిందే ఎలా ఇప్పుడు? టైం చూస్తే 9 అవుతుంది. లక్ష్మి ఉండే ఉంటుంది. టాబ్లెట్ ఏమైనా ఇస్తుందేమో అని నెమ్మదిగా బెడ్ దిగి రూమ్ బయటకు వచ్చి కిచెన్ దగ్గరకు వెళ్తుంటే రాజశ్రీ డైనింగ్ టేబుల్ దగ్గర లక్ష్మి వడ్డిస్తుంటే తింటూ ఉన్నారు. టేబుల్ మీద ఉన్న కూరలు, అన్నం చూసేసరికి అప్పుడు ఆకలి గుర్తుకు వచ్చి పొట్ట పట్టుకొని చూస్తూ ఉంది. రాజశ్రీ తింటుంటే నేను అన్నం తిని ఎన్ని నెలలైందో చూడకూడదు. చూస్తే తినాలనిపిస్తుందని కిచెన్‌లోకి వెళ్ళింది. లక్ష్మి పని మీద కిచెన్‌లోకి వచ్చి అమ్మాయి గారు మీరా? మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను లక్ష్మి. జ్వరంగా ఉంది. ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇస్తావా? అయ్యో! అవునా అమ్మా! అని చూసి ఎక్కువగా ఉందే. నువ్వు రూమ్‌కి వెళ్ళు. నేను తీసుకొస్తాను అని చెప్పింది. సరే లక్ష్మి అని వెళ్తుంటే జాగ్రత్తమ్మా అని రాజశ్రీకి కావాల్సినవి తీసుకొని రూమ్‌కి వచ్చింది. ఏంటింత లేటు అని తింటూ అడిగింది రాజశ్రీ. ఈమె మాత్రం అన్నీ తింటారు. చిన్న పిల్ల తిన్నదా లేదా అని కూడా ఏమీ అడగరు. ఏం మనుషులో ఏంటో అని ఆలోచిస్తుంటే, ఏంటి లక్ష్మి ఈరోజు తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా అమ్మగారు. అయినా నాకేముంటాయి ఆలోచనలు. తినేసి సరే అన్నీ సర్ది సింధు నిద్రపోతుందనుకుంటా. నువ్వు తినేసి వెళ్ళు అని చెప్పారు. అమ్మాయి గారు ఏం తినలేదుగా లేపి పెట్టి వస్తాను. ఆకలైతే తనే లెగుస్తుందిగా. ఆకలి లేదేమో పడుకొని. సరే అమ్మా అని మీరు మాత్రం ఫుల్‌గా తినేసి పడుకుంటారు. పాపం మధ్యాహ్నం కూడా తిన్నదో లేదో అని జావ కాసి రాజశ్రీ పడుకుందో లేదో చూసి సింధు రూమ్‌లోకి వెళ్ళింది. సింధు బెడ్ మీద కూర్చొని ఉంది. ఏంటమ్మా ఆకలి వేస్తుందా? అని అడిగింది లక్ష్మి. ఇందాక అత్తయ్య గారు తింటుంటే చూశాను కదా! అప్పుడు భలే ఆకలి వేసింది లక్ష్మి. ఇప్పుడంత లేదులే. కానీ జ్వరం కదా! ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని చెప్పింది. సరే అమ్మా ముందు మీరు ఈ జావ తాగండి. టాబ్లెట్స్ వేసుకుందురు. అలాగే లక్ష్మి అని జావ తాగి లక్ష్మి ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంది. లక్ష్మి చేతులు పట్టుకొని నువ్వు లేకపోతే ఈ ఇంట్లో నేనేమైపోయేదాన్నో అమ్మా. అమ్మలాగా, అక్కలాగా నన్ను కంటికి రెప్పలా చూసుకుంటావు. ఊరుకోండి అమ్మాయి గారు. నేనేం చేశాను? సరే మీరు పడుకోండి. నేను రేపు త్వరగా వస్తానని బెడ్‌షీట్ కప్పి నైట్ చలి వేస్తే ఇది కప్పుకో అని ఇంకో బెడ్‌షీట్ పక్కన పెట్టి జాగ్రత్త అమ్మాయి గారు అని చెప్పి వెళ్ళింది. సింధు కళ్ళు మూసుకోగానే ఆదిత్య కళ్ళ ముందు కనిపించాడు. ఏం చేస్తున్నాడో అని అనుకుంది. అక్కడ ఆదిత్య కూడా పడుకొని సింధు ఏం చేస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూ పడుకున్నారు. మరి రాజేశ్వరి సింధుని బెడ్ మీద పడుకోనీయకుండా ఏం చేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.